హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు చక్రాలు చేస్తున్నాను. 1/2 కేజీ మినపప్పు తీసుకున్నాను. ఒక పావు గంట నానబెట్టాను కడిగి. 1/2 కేజీ నాకు దీంతో ఈ గిన్నెకి గిన్నె అయినవి. 1/2 కేజీ పావు గంట నానబెట్టాను. ఇప్పుడు వాటర్ పోసి కుక్కర్లో విజిల్ వేసుకున్నాము. కొన్ని వాటర్ పోసాను. 2 విజిల్లు వచ్చిన దాకా ఇప్పుడు మనం వీటిని ఉడకబెట్టుకుందాం. 2 విజిల్లు వచ్చినాయండి మనకి. పప్పు పట్టుకొని చూస్తే ఈ విధంగా రావాలి. ఈ విధంగా వచ్చేసింది. కొంచెం ఆరనిచ్చి మనం మిక్సీ పట్టుకుందాం. ఈ గిన్నెతో గిన్నె మినపప్పు తీసుకున్నాను కదండి. దీంతో నేను కొలిచి బియ్యం పిండి పోసుకుంటున్నాను. ఇది రెండు గిన్నెలు పోయినాయి. దీంతో 3 అయినాయండి. 3 వేసుకున్నాను నేను. ఒక కప్పు పప్పుకి 3 కప్పులు పిండి వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనము కొంచెం వాము ఏదైనా నలుపుకొని వేసుకున్నాను. కొంచెము కారం, ఎక్కువేం వేయలేదు కారము. 2 స్పూన్లు సాల్ట్ వేసాను. చాలా పట్టి మళ్ళీ చూసుకుందాం మనము. కొంచెము కలర్ చేస్తున్నానండి, మీ ఆప్షన్ అండి ఇది. నాకు కప్పుకి మిక్సీ పట్టుకున్నానండి. ఇది వేసేస్తున్నాను మినప్పిండి. ఇదండి ఈ విధంగా కలుపుకున్నాను నేను. ఈ విధంగా వచ్చింది నాకు. ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకుంటే మనకు గిద్దల్లో కూడా దిగుతుంది. ఇప్పుడు నేను పక్కన పెట్టేసి ఒక క్లాత్ కప్పుతున్నాను దీనికి. దీన్ని పక్కన పెట్టి స్టవ్ మీద నూనె పెట్టుకుందాం. కలుపుకున్న పిండి ఈ విధంగా నేను ఆయిల్ కాగింది. విధంగా వేసుకొని ఆ బబుల్స్ అన్నీ పోయేదాకా మనం కాల్చుకోవాలి. ఎందుకండి ఈ బబుల్స్ మనకేం బబుల్స్ పోయినాయి కదా, అన్నీ ఈ రకంగా కాల్చుకోవాలి. ఇప్పుడు ఈ కలర్లో తీసుకుంటే మనకి రెడీ అయినట్టు. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఏమండి, నేను కొన్ని కొలతలతో చెప్పాను కదండి. ఇవి చూడండి ఎంత గుల్లగా వచ్చినాయో. ఆ కొలతల ప్రకారం చేసుకోండి, అంతా బాగా నీట్గా వస్తాయి. మనకి నూనె కూడా లాగలేదు చూడండి. ఇవి ఈ కొలతల ప్రకారం చేసుకోండి అండి. ఒకటికి నేను 3 వేసాను బియ్యం పిండి. ఆ కొలతల ప్రకారం చేసుకుంటే ఏ ఖరాబ్ అవ్వవు, మంచి నీట్గా ఉంటాయి. 2 నెలల దాకా మంచిగా ఉంటాయి ఇవి.